హాయ్. గుడ్ ఈవెనింగ్. వెల్కమ్ టు అమ్యూజింగ్ స్టఫ్ ఆన్‌లైన్ స్టడీ సర్కిల్. సో, మనము ఈ క్లాస్‌లో ముఖ్యంగా ఏపీపీఎస్‌సి కమింగ్ ఎగ్జామ్స్ సంబంధించి మోస్ట్ రిలవెంట్‌గా ఉన్నటువంటి టాపిక్ ఏదైనా ఉందా అంటే కొంచెం ఇబ్బందికరమైంది. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ. సో, మనము మన ఛానల్ ద్వారా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి జనవరి మంత్ నుంచి ఒక్కొక్క క్లాస్‌లో ఒక్కొక్క మంత్‌కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి ఎంసీక్యూస్‌ని ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాము. ఈ క్లాస్ ముఖ్యంగా ఏపీపీఎస్‌సి ఏఈకి సంబంధించి చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. కారణం వాళ్ళకి ఆల్రెడీ నోటిఫికేషన్ పడి ఉంది కాబట్టి. అండ్ కమింగ్ నోటిఫికేషన్స్ జూనియర్ అసిస్టెంట్ అండ్ అదర్ ఎగ్జామ్స్ సంబంధించి. సో, మనం చూద్దాము ఒక్కొక్క దానికి. దీంట్లో పెద్ద డిస్కషన్ అంటూ ఏమి ఉండదు. పాసిబుల్ ఉన్న చోట మనం లింక్ చేసుకోవడమే దీంట్లో మెయిన్ కీ పాయింట్. ఫ్యాక్ట్ బేస్డ్ ఉంటుందంతా కూడా. సో, మనం చూద్దాం ఫస్ట్ క్వెషన్. యాజ్ ఎ పార్ట్ ఆఫ్ మిషన్ సాగర్ 3, ఇండియన్ నేవల్ షిప్ ఐఎన్ఎస్ కిల్టన్ హ్యాస్ రీచ్డ్ విచ్ కంట్రీ టు డెలివర్ రిలీఫ్ మెటీరియల్స్. సో, ఓవరాల్‌గా కూడా కిల్టన్ ద్వారా ఏ కంట్రీకి మనము ఈ ఫుడ్ రిలీఫ్ మెటీరియల్స్‌ని పంపించడం జరిగింది. సో, కాంబోడియా అనేది మన ఆన్సర్ అండి. కాంబోడియా. సో, కాంబోడియాకి సంబంధించి ఈ పాయింట్‌ని మీరు గుర్తుపెట్టుకొని ఉండాలి. ఒక్కోసారి రేర్ నుంచి ఎక్కువగా అడిగేదానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఇన్ విచ్ ఇన్‌స్టిట్యూషన్ ఈస్ టు కండక్ట్ ద నేషనల్ కౌ సైన్స్ ఎగ్జామినేషన్. నేషనల్ కౌ సైన్స్ ఎగ్జామినేషన్. సో, మనకి రాష్ట్రీయ కామధేను ఆయోగ్ ఆర్‌కేఏ. ఆర్‌కేఏ అనేది మన ఆన్సరు. బాగా గుర్తుపెట్టుకోండి. రాష్ట్రీయ కామధేను ఆయోగ్. సో, మనకి దీనికి సంబంధించి కామధేన్ గోవ్ విజయం ప్రసార్ ఎగ్జామ్ అనేది వీళ్ళు కండక్ట్ చేస్తూ వస్తుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇండియాస్ 40th సైంటిఫిక్ ఎక్స్‌పెడిషన్ టు విచ్ డెస్టినేషన్ ఈజ్ బీయింగ్ ఫ్యూయల్డ్ బై ఇండియన్ ఆయిల్. సో, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ క్వెషను. సో, ఆన్సర్ వచ్చేసి అంటార్క్టికా. అంటార్క్టికా. సో, అంటార్క్టికాకి సంబంధించి రీసెర్చెస్ ఆఫ్ నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ ఓషియన్ రీసెర్చ్ అనేది మనకి ఇక్కడ పాయింట్‌గా ఉందండి. ఇండియన్ ఆయిల్ అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, నెక్స్ట్ క్వెషన్ వచ్చేసి ఫోర్త్ క్వెషన్. పాయనీర్స్ ఈజ్ ఏ ప్రోగ్రామ్ ఆఫ్ విచ్ కంట్రీస్ స్పేస్ ఏజెన్సీ. సో, పాయనీర్స్ అనేది ఏ స్పేస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ప్రోగ్రాము అనేది క్వెషన్‌లో అడుగుతున్నారు మనల్ని. ఆన్సర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు సంబంధించి ఇటీవల సైన్స్ అండ్ టెక్నాలజీలో చాలా చాలా లేటెస్ట్ డెవలప్మెంట్స్ అనేటివి రావడం జరిగింది. అది నాసా ద్వారా కావచ్చు, లేదంటే స్పేస్ ఎక్స్‌కి సంబంధించి ఏదైతే మనకి ఎలన్ మస్క్ యొక్క స్పేస్ ఎక్స్ ఉందో అది కావచ్చు. సో, అందుకని సైన్స్ అండ్ టెక్నాలజీలో యూఎస్ఏకి సంబంధించినటువంటి ప్రతి పాయింట్‌ని కూడా మీరు చూస్తూ ఉండాలి. సో, ఇక్కడ మనల్ని అడిగింది పాయనీర్స్ ఈజ్ ఎ ప్రోగ్రామ్ అని చెప్పి అడగడం జరిగింది. సో, యూఎస్ అనేది నోట్ చేసుకోవాలి. నెక్స్ట్ క్వెషన్. యాజ్ పర్ ఏ రీసెంట్ స్టడీ, హంట్స్‌మ్యాన్ స్పైడర్స్ ప్రెజెంట్ ఇన్ విచ్ కంట్రీ ఈట్ ట్రీ ఫ్రాగ్స్. సో, ఇక్కడ పదం బాగా గుర్తుపెట్టుకోవాలి. హంట్స్‌మ్యాన్ స్పైడర్స్. హంట్స్‌మ్యాన్ స్పైడర్స్ అనేది ఏ కంట్రీ ఈట్ ట్రీ ఫ్రాగ్స్ అని చెప్పి అడుగుతున్నారు. సో, ఆన్సర్ వచ్చేసి దానికి మడగాస్కర్. మడగాస్కర్ అనేది మనకి ఆన్సర్ అండి. మడగాస్కర్. సో, అంతా ఫ్యాక్ట్ రూపంలో ఉంటుందండి. జస్ట్ నోట్ చేసుకొని మనము రివైజ్ చేసుకుంటూ ఉండడమే. విచ్ మినిస్ట్రీ హ్యాస్ పర్మిటెడ్ టు క్లాసిఫై ఎక్స్‌పెండిచర్ మేడ్ ఆన్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవేర్‌నెస్ అండర్ సీఎస్ఆర్. సో, ఏ మినిస్ట్రీ అని చెప్పి అడుగుతూ ఉన్నారు. అది కూడా కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవేర్‌నెస్‌కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్. ఆన్సర్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కోవిడ్-19 వ్యాక్సినేషన్ అవేర్‌నెస్‌కి సంబంధించినటువంటి ఎక్స్‌పెండిచర్ గురించి చూసిందని చెప్పాలి ఇక్కడ. నెక్స్ట్ క్వెషన్. నెక్స్ట్. ది ఎల్‌సీఏ తేజాస్ ఈజ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై విచ్ ఆర్గనైజేషన్. సో, మనకి హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ ఏదైతే ఉందో హాల్, అది ఈ ఎల్‌సీఏని తేజాస్‌ని తయారు చేస్తుంది. లైట్ కంబాట్‌కి సంబంధించినటువంటి ఈ ఎయిర్‌క్రాఫ్ట్స్ తేజాస్ అని చెప్పి పిలుస్తారు. మనకిది స్వదేశీయంగా అంటే దేశంలోనే సొంతంగా మన టెక్నాలజీతో తయారు చేసుకున్నటువంటి
విమానాలు అనేటివి గుర్తుంచుకోవాలి. ఎల్‌సీఏ లైట్ కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ అనేది మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నటువంటి ఎయిర్‌క్రాఫ్ట్ అనేది తెలుసుకోవాలి. హెచ్ఏఎల్. తర్వాత వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ మిలిటరీ ఎక్సర్సైజ్ దట్ వుడ్ ఇన్వాల్వ్ అసెట్స్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ అండ్ కోస్ట్ గార్డ్? వెరీ వెరీ ఇంపార్టెంట్. భారతదేశ భద్రతా దళము, నౌకాదళము, వాయుదళము, అలాగే కోస్ట్ గార్డ్ అంటే మనకి తీర ప్రాంతానికి సంబంధించినటువంటిది. సో వీటన్నిటికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఏంటి అని చెప్పి అడుగుతున్నారు. అదే ఎక్సర్సైజ్ కవాచ్. సో చాలా ఇంపార్టెంట్. మనకున్న త్రివిధ దళాలు మరియు కోస్ట్ గార్డ్ కంబైన్డ్గా చేస్తున్నటువంటి ఈవెంట్ కాబట్టి వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్, లూన్స్ ఇంటర్నెట్ బెలూన్ ప్రాజెక్ట్ ఈజ్ ద ఇనిషియేటివ్ ఆఫ్ విచ్ టెక్నాలజీ జైంట్? సో లూన్స్ ఇంటర్నెట్ బెలూన్ ప్రాజెక్ట్ అంట. సో దేనికి సంబంధించి అని చెప్పి అడుగుతూ ఉన్నారు మనల్ని. ఇది ఆల్ఫాబెట్కి సంబంధించినటువంటి లూన్ ఇంటర్నెట్ బెలూన్ ప్రాజెక్టు. బట్ లేటర్ ఈ ప్రాజెక్ట్ అనేది క్యాన్సిల్ అవ్వడం జరిగింది. కారణం ఏమంటే ఇది కొంచెం రిస్క్తో కూడింది. ఈ బెలూన్కి సంబంధించి అంతా కూడా ఎందుకు ఇదంతా అని చెప్పేసి వాళ్ళు విత్డ్రా అవ్వడం జరిగింది. సో అందుకే ఈ క్వశ్చన్ అనేది కొంచెం ఇంపార్టెంట్గా ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్, విచ్ కంపెనీ హ్యాస్ పార్ట్నర్డ్ విత్ ఫ్రెంచ్ పబ్లిషర్స్ టు మేక్ డిజిటల్ కాపీరైట్ పేమెంట్స్ ఫర్ ఆన్లైన్ న్యూస్ కంటెంట్? సో డిజిటల్ టెక్నాలజీకి సంబంధించి ఏదైనా కానీ మనకి వార్తల్లో నిలిచిందంటే మాత్రం అది మనకి చాలా ఇంపార్టెంటు. సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ గూగుల్. సో గూగుల్ అనేది మనకి డిజిటల్ పేమెంట్స్కి సంబంధించినటువంటివి దాంట్లో ఇన్వాల్వ్ అయిందనేది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ఇస్రోస్ స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సెంటర్? ఎస్ఎస్ఏ, స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్. నేత్ర అనేది ప్రాజెక్టు. సో ఇంపార్టెంట్. నేత్ర అనేది మనకి స్పేస్ సిచ్యువేషనల్ అవేర్నెస్ సెంటర్గా ఇస్రో వాళ్ళు నెలకొల్పినటువంటి సెంటర్ అనేది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ది స్పేస్ హరికేన్ విచ్ వాస్ డిస్కవర్డ్ రీసెంట్లీ వాస్ స్పాటెడ్ ఇన్ విచ్ రీజన్ ఆఫ్ ది ఎర్త్? పేరేంటో బాగా చూడాలి. స్పేస్ హరికేన్. సో ఏ జోన్లో, ఎర్త్లో ఏ జోన్లో దీన్ని కనిపెట్టడం జరిగింది అంటే అది నార్త్ పోల్. నెక్స్ట్ వన్, డాక్టర్ హర్షవర్ధన్ హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద బోర్డ్ మెంబర్ ఆఫ్ గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సినేషన్ అండ్ ఇమ్యునియేషన్. వెర్ ఈస్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ GAVI? సో GAVI అంటే ఏమిటంటే గ్లోబల్ అలయన్స్ ఫర్ వ్యాక్సిన్స్ అండ్ ఇమ్యునియేషన్. సో ఓవరాల్గా కూడా వ్యాక్సిన్ మరియు ఇమ్యూనిటీకి సంబంధించినటువంటి ఇది ఒక సెంటర్గా ఉంది. అది ఎక్కడ లొకేట్ అయ్యిందని చెప్పి మనకి ఇక్కడ ఉంది. అది జెనీవా, స్విట్జర్లాండ్లో ఉన్నటువంటి జెనీవా. మీరు గమనించినట్లయితే ఇంటర్నేషనల్ స్థాయిలో ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్కి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్స్ ఎక్కువగా జెనీవాలో నెలకొని ఉన్న సంగతి మీకు తెలుసు. నెక్స్ట్ వన్, ది యూనియన్ క్యాబినెట్ హ్యాస్ approved the proposal of exporting the indigenously developed Akash missile system. The missile comes under which category? సో మీరు గమనించి చూస్తే మనకి ఏదైతే క్షిపణులు మిసైల్స్ ఉన్నాయో అవి సర్ఫేస్ టు సర్ఫేస్ ఉంటాయి, సర్ఫేస్ టు ఎయిర్ ఉంటాయి, తర్వాత ఎయిర్ టు ఎయిర్ ఉంటాయి, రకరకాలుగా ఉంటాయి. అయితే మనకి ఇండిజినియస్లీ డెవలప్ చేసినటువంటి ఆకాష్ మిసైల్ సిస్టమ్ ఏదైతే ఉందో అది ఏ కేటగిరీ కిందకు వస్తుంది అని చెప్పి ఇక్కడ అడుగుతున్నారు. అది సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్, అంటే ఉపరితలం నుంచి నింగిలోకి ప్రయోగించేటువంటి క్షిపణి అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. క్షిపణులకు సంబంధించి అన్నీ కూడా ఒకసారి అడ్రస్ చేయడం అనేది మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. కుదిరితే అసలు క్షిపణులు ఎన్ని రకాలు ఉన్నాయి, వాటి రకాల్లో ఉన్నటువంటి ఎగ్జాంపుల్స్ వాటన్నిటిని ఒకసారి అలా తిప్పండి, మీకు బాగా గుర్తుండిపోతుంది. ఇండియాస్ హైయెస్ట్ మెట్రలాజికల్ సెంటర్ హ్యాస్ బీన్ సెటప్ ఇన్ విచ్ ప్లేస్ బై ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్, IMD. సో ఎక్కడ దాన్ని నెలకొల్పారు అని చెప్పి ప్రశ్నే ఉంది మనకి ఇక్కడ. అది లే, ఏదైతే జమ్మూ కాశ్మీర్లో నెలకొని ఉందో లే అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా ఉంది. నెక్స్ట్, వేర్ వాజ్
టైహాన్ ఫౌండేషన్ ద ఇండియాస్ ఫస్ట్ టెస్టెడ్ ఫర్ ఆటోనమస్ నావిగేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్. సో ఫస్ట్ ఏంటంటే పేరు గుర్తు కావాలి. టైహాన్ ఫౌండేషన్ ఏంటి అంటే అటానమస్ నావిగేషన్ సిస్టమ్స్ అంట. సో ఎక్కడ నెలకొల్పారు అని చెప్పి మనకి ఇక్కడ ఉంది. అది ఐఐటి హైదరాబాద్. సో మనకి మొత్తం 30 ఎంసీక్యూస్ ఉన్నాయండి. లాస్ట్ వరకు చూడండి. వన్స్ మనం ఈ వీడియో కానీ కంప్లీట్ చేసినట్లయితే జనవరి మంత్లో ఉన్నటువంటి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి టిప్ టు టెయిల్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మొత్తం కంప్లీట్ చేసుకున్నట్టుగా ఉంటుంది. దట్టు రానున్న ఏ ఎగ్జామ్లో అయినా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ మీద ప్రతిసారి ఫోకస్ చేస్తూనే వస్తూ ఉన్నాడు. సో మనకి నెక్స్ట్ 17th క్వశ్చన్. ది డిఆర్డిఓ అబ్జర్వ్డ్ ఇట్స్ ఫౌండేషన్ డే ఆన్ 1 జనవరి 2021. సో నాటికి ఎన్నో ఫౌండేషన్ డే అని వాళ్ళు జరుపుకుంటున్నారు అంటే అది మనకి 63 సంవత్సరాలు. సో 63 అనేది పక్కన పెడితే వాళ్ళ యొక్క ఫౌండేషన్ డే ఎప్పుడు అంటే జనవరి 1 అనేది మనకి ఇక్కడ పాయింట్గా ఉంటుంది. నెక్స్ట్, ఇండియా హ్యాస్ బీన్ చూజన్ యాజ్ ద కో చైర్ ఆఫ్ ఐయుసిఎన్ సపోర్టెడ్ ఏషియా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పార్ట్నర్షిప్ అప్ టు ఏ ఇయర్ వరకు అని అడుగుతున్నారు. ఏపీ ఏషియా ప్రొటెక్టెడ్ ఏరియాస్ పార్ట్నర్షిప్. సో 2023 వరకు మనము ఏపీకి ఉండడం జరుగుతుంది. సో మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇయర్ అనేది ప్రశ్నలో వచ్చి ఏ కంట్రీ అనేటప్పుడు మందనేది గుర్తుపెట్టుకోవాలి. ఏషియా నుంచి మనము కోచైర్ ఐయుసిఎన్కి సంబంధించి జరిగింది కాబట్టి. నెక్స్ట్, నేమ్ ద భారత్ బయోటిక్ వ్యాక్సిన్ విచ్ వాజ్ రీసెంట్లీ అప్రూవ్డ్ బై డీసీజీఐ డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. డీసీజీఐ అని చెప్పి పిలుస్తారు. మన దేశంలో ఏ వ్యాక్సిన్ అయినా కానీ ప్రజలకు ఇవ్వాలంటే కన్ఫామ్గా డీసీజీఐ యొక్క అప్రూవల్ అనేది ఉండాలి. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇక్కడ ప్రశ్నకి ఆన్సర్ వచ్చేసి కోవాక్సిన్. సో కోవాక్సిన్ అనేది భారత్ బయోటెక్. సో ఈ సందర్భంగా మనము కోవిషీల్డ్ గురించి కానీ చూస్తే కోవిషీల్డ్ అనేది సీరం టెక్నాలజీకి సంబంధించింది. సో సీరం టెక్నాలజీకి సంబంధించింది మనకి కోవిషీల్డ్ అనేది ఉంది. వీళ్ళు అంతర్జాతీయంగా ఉత్పత్తి చేశారు మరియు దేశానికి కావాల్సిన అవసరాలని చాలా వరకు తీర్చారు ఈ కోవిషీల్డ్ అండ్ కోవాక్సిన్ ఇద్దరు కూడా. సో నెక్స్ట్ ప్రశ్న. రీసెంట్లీ ఇండియన్ ఆర్మీ టు డిప్లాయ్ ఫుల్లీ ఆర్మ్డ్ ఇండిజీనియస్ బోట్స్ అట్ పాంగాంగ్ లేక్. ది లేక్ సిట్యుయేటెడ్ ఇన్. సో పాంగాంగ్ అనేటువంటి సరస్సు ఎక్కడ ఉంది అనేది మనకి ఇక్కడ ప్రశ్నగా ఉంది. సో అదైతే మనకి లడాఖ్లో ఉంది. సో అక్కడ ఇండియన్ ఆర్మీ అనేది ఫుల్లీ ఆర్మ్డ్ ఇండిజినియస్ బోట్స్ని లాంచ్ చేయడం జరిగింది. సో అది ఇంపార్టెంట్, ఇది ఇంపార్టెంట్, 2 పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. నెక్స్ట్ వన్. విచ్ కంట్రీ ఈజ్ డెవలపింగ్ ద వరల్డ్స్ ఫస్ట్ వుడ్ బేస్డ్ స్పేస్ శాటిలైట్ టు కంబాట్ ద గ్రోయింగ్ ప్రాబ్లమ్ ఆఫ్ స్పేస్ డెబ్రిస్. సో ఓవరాల్గా అయితే ఇది మనకి చాలా చాలా ఇంపార్టెంట్గా కనపడుతుంది. కారణం ఏమిటంటే ప్రపంచంలో మొట్టమొదటి వుడ్ బేస్డ్ స్పేస్ శాటిలైట్ అంట. అది కూడా ఏంద్రా అంటే స్పేస్లో వచ్చేటువంటి ఈ స్క్రాప్కు సంబంధించినటువంటి మరియు ట్రాఫిక్కి సంబంధించినటువంటి అన్నిటి విషయాల్లో కూడా మీరు ఈ మధ్య కానీ గమనించేస్తే స్పేస్ క్లీనప్ మిషన్ అనే దాన్ని కూడా జపాన్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. అది కూడా మనకి ఏప్రిల్ ఆ టైంలో జరుగుతుంది అది. సో మనం స్టెప్ బై స్టెప్ వస్తూ ఉంటాము, అన్నీ కూడా కవర్ అవుతూ ఉంటాయి. సో మనకి దీనికైతే ఆన్సర్ ఏంటంటే జపాను. సో ఇక్కడ మనకి ఆన్సర్ కూడా జపాను. సో వీళ్ళు ఏంటంటే 2023లో వారి యొక్క ఫస్ట్ వుడ్ శాటిలైట్ని వీళ్ళు నింగిలోకి పంపబోతున్నారు. నెక్స్ట్ వన్. విచ్ బ్యాంక్ సైన్డ్ అన్ ఎంఓఈ విత్ ద ఇండియన్ ఆర్మీ టు ప్రొవైడ్ శౌర్య శాలరీ అకౌంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. జవాన్స్ మన మిలిటరీకి సంబంధించి బ్యాంక్ ఏంటంటే అది బంధన్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియన్ ఆర్మీతో ఒక ఎంఓఈ కుదుర్చుకున్నారు. ఏంటయ్యా అంటే శౌర్య శాలరీ అకౌంట్కి సంబంధించిన అనమాట ఇది. సో మన సైనికులకు సంబంధించి వాళ్ళ అకౌంట్ని బంధన్ బ్యాంక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రశ్న.
విచ్ కంట్రీ వాజ్ ద హోస్ట్ ఆఫ్ ద వన్ ప్లానెట్ సమ్మిట్ 2021 హెల్డ్ ఇన్ కొలాబరేషన్ విత్ యుఎన్ అండ్ వరల్డ్ బ్యాంక్ అండి. సో ఈ జనరల్‌గా మనకి ఎన్విరాన్మెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ప్లానెట్ సమ్మిట్ అనేది ఎప్పుడు కూడా ఇంపార్టెంట్‌గానే ఉంటుంది. సో హోస్ట్ అని అడుగుతూ ఉన్నారు. సో మనకది ఫ్రాన్స్, ఫ్రాన్స్, ఫ్రాన్స్ అనేది గుర్తుపెట్టుకోండి. 2021కి సంబంధించినటువంటి వన్ ప్లానెట్ సమ్మిట్ ఫ్రాన్స్. నెక్స్ట్ వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ వన్ ప్లానెట్ సమ్మిట్ 2021? 2021లో జరిగినటువంటి ఫ్రాన్స్‌లో జరిగినటువంటి వన్ ప్లానెట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏంటి అని చెప్పి మనకి ఇక్కడ అడుగుతున్నారు. లెట్స్ యాక్ట్ టుగెదర్ ఫర్ నేచర్. లెట్స్ యాక్ట్ టుగెదర్ ఫర్ నేచర్. నెక్స్ట్ ప్రశ్న, వెన్ ఈజ్ ద ఇండియన్ ఆర్మీ డే అబ్జర్వ్డ్? ఇండియన్ ఆర్మీ డేగా మనము ఏ రోజుని జరుపుకుంటాము అని చెప్పి అంటున్నారు. సో అది జనవరి 15th. ఎందుకని మనము జనవరి 15ని ఇండియన్ ఆర్మీ డేగా జరుపుకుంటామంటే, అప్పట్లో మనకి ఏదైతే కలోనియల్ రూల్ ఉందో, అంటే మన బ్రిటిష్ వలస పాలన ఎప్పుడైతే ఉందో, దాని తర్వాత కొద్ది కాలం వరకు కూడా వాళ్ళ ఏమంటారు, బ్రిటిషర్సే మన ఇండియన్ ఆర్మీకి సంబంధించి జనరల్గా ఉన్నారు. అయితే 1949 జనవరి 15న కేఎం కరియప్ప భారతదేశ తొలి జనరల్గా ఛార్జ్ తీసుకోవడం జరిగింది. కావున మనం ఆ రోజు నుంచి ఇండియన్ ఆర్మీ డేగా పిలుస్తూ వస్తున్నాము, కేఎం కరియప్ప గారు. నెక్స్ట్ 26th క్వశ్చన్, ఇండియన్ ఆర్మీ హ్యాస్ రీసెంట్లీ లింక్డ్ $20 million డీల్ విత్ ఐడియా ఫోర్జ్ టు బై విచ్ ఆఫ్ ది UAVs? సో స్విచ్ అనేది మనకి ఇక్కడ ఆన్సర్గా ఉంది. స్విచ్, SWITCH. నెక్స్ట్, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ హ్యాస్ ఇన్యూవల్డ్ ఇండియాస్ ఫస్ట్ డ్రైవర్లెస్ మెట్రో కార్ ఫర్ విచ్ సిటీ? సో లేటెస్ట్ డెవలప్మెంట్స్లో ఇదొకటండి, డ్రైవర్లెస్ మెట్రో కార్. సో అది ముంబై సిటీ. నెక్స్ట్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO హ్యాస్ హ్యాండిల్డ్ ఓవర్ మోటార్ బైక్ అంబులెన్స్ టు ద సెంట్రల్ రిజర్వ్ పోలీస్. CRPF వాళ్ళు మోటార్ బైక్ అంబులెన్స్ని హ్యాండ్ ఓవర్ చేశారంట. సో అది ఎక్కడ అంటే రక్షిత, దాని పేరేంటంటే రక్షిత అనేది ఆ బైక్ అంబులెన్స్ యొక్క పేరు. ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ప్లాన్ టు ఎంటర్ ఇన్ టు డీల్ విత్ విచ్ కంట్రీ టు ప్రొక్యూర్ 21 MiG-29 అండ్ 12 సుఖాయ్ 30 MKI ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్స్ ఫర్ ఇండియన్ ఎయిర్ పోలీస్. సో మన దానికి సంబంధించి వీళ్ళు ఏ దేశం నుంచి డీల్ కుదుర్చుకున్నారని చెప్పి అడుగుతున్నారు. అది రష్యా. సో ఇవన్నీ కూడా మనకి జనవరి టైంలో జరిగాయి కాబట్టి లేటెస్ట్ డెవలప్మెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఒకసారి ఇలాంటివి మాత్రం ఒకసారి చూసుండండి. పెద్ద ఫోకస్ చేయకపోయినా కానీ ఒకసారి చదివి పెట్టుకుంటే మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా అయినా రావచ్చు. ఎందుకంటే రీసెంట్గా పుతిన్ పర్యటన జరిగింది. తర్వాత మనము ఈ అసాల్ట్ రైఫిల్స్ వాటినన్నింటినీ కూడా మన దేశంలోనే తయారు చేయాలని చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా ఒప్పుకోవడం జరిగింది. సో ఓవరాల్గా కొన్ని డెవలప్మెంట్స్ అనేవి అప్డేట్ అవుతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా అప్డేట్ చేసుకుంటూ ఉండండి, సరిపోతుంది. నెక్స్ట్ 30th క్వశ్చన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ ఇండియా డిజిటల్ సమ్మిట్ 2021? సో దీనికి సంబంధించినటువంటి థీమ్ ఏంటి అంటే, ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్. ఆత్మనిర్భర్ భారత్ స్టార్ట్ ఆఫ్ న్యూ డికేడ్ అనేది 2021 ఇండియా డిజిటల్ సమ్మిట్కి సంబంధించినటువంటి ఇతివృత్తము ఆర్ థీము. సో ఓవరాల్గా మనకైతే ఈ రోజున 30 క్వశ్చన్స్ జనవరి మంత్కు మొత్తం సంబంధించినటువంటి ప్రశ్నలన్నీ కూడా కవర్ చేయబడ్డాయి. సో మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి వీలైతే నోట్స్ రాసుకొని అప్పుడప్పుడు రివైజ్ చేసుకుంటూ ఉండండి, మీకు ఖచ్చితంగా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో ఏపీపీఎస్సీ ఏఏకి సంబంధించి మనం MCQస్ని ఒక మ్యారథాన్ సిరీస్ లాగా తీసుకురావడం జరిగింది. కానీ కొంతమంది సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ MCQస్ బయట అందుబాటులో లేవు, ఖచ్చితంగా వాటిని చేయాలని చెప్పి అడగడం జరిగింది. అందుకనే మనం దీన్ని స్టార్ట్ చేస్తున్నాము. అలాగే రిమైనింగ్ దానికి సంబంధించినటువంటి పాలిటీ 500 MCQ స్టోరీస్,
అలాగే మోడర్న్ ఇండియా ఎంసీక్యూ సిరీస్ని కూడా మీరు యూజ్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో మన లేటెస్ట్ డెవలప్మెంట్స్ అండ్ అప్డేట్స్కి సంబంధించి టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా అక్కడ మీరు అడగొచ్చు, మనం అడ్రస్ చేస్తాము. సో కీప్ రీడింగ్, వాచ్ అవర్ ప్రీవియస్ ఎంసీక్యూ వీడియోస్. థ్యాంక్ యూ.